భర్తలారా మీ భార్యలను మీరు ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు మీరు లోబడండి. నేనెందుకు వినాలంటే ఇంకెక్కడ కాపురం అది అవదండి. ఇది బైబిల్ దేవుడు ఏమన్నాడు తెలుసండి, మీరు అమ్మాయిని విడిచిపెట్టేయాలనుకున్నప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అయితే, నా మాటలు ఉంటే నువ్వు ఒకటి ఆలోచించాను, సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఎవడైనా విడాకులకు వెళుతుంటే కుటుంబ వ్యవస్థను కనుక పాడు చేసుకోవాలనుకుంటే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. భర్తతో చెప్తున్నాడు, యవ్వన కాలంలో ఆవిడతో కాపురం చేసి ఆమెను విడిచిపెట్టేస్తానంటున్నావు కదా, అలా ఏ భార్యకైనా నువ్వు అన్యాయం చేస్తే ఆమె పక్షాన నేనేమవుతాను, సాక్షిని అవుతాను. విడిచిపెట్టడానికి కుదరదు. ఎందుకు? నీకు తోటిదిగా మారిపోయింది కదా, నీ చెయ్యి పట్టుకుని వచ్చేసింది కదా, తన ఇంటిని విడిచిపెట్టింది కదా, తన అన్నదమ్ములను విడిచిపెట్టింది కదా, తన గృహాన్ని విడిచిపెట్టింది కదా, నువ్వే జీవితం అనుకుని నీ చెయ్యి పెట్టుకుని వెనకాల వచ్చింది కదా, నీకు తోటిదైంది కదా, నిన్ను నమ్ముకునే వివాహానికి ఒప్పుకుంది కదా. నా భర్త నన్ను ప్రేమిస్తాడు, నేను బిడ్డలకు అంటాను, నేను ఒక కుటుంబాన్ని కట్టుకుంటానని అపారమైన నమ్మకం నువ్వెవడవో ముక్కు మొఖం తెలియకపోయినా నీ చెయ్యి పట్టుకుని వచ్చిన నీ తోటిదాన్ని ఎలాగయ్యా విడిచిపెడతావు? ఎందుకు భార్యను కొడుతున్నావు? ఎందుకు భార్యను తిడుతున్నావు? ఎందుకు భార్యను వేధిస్తున్నావు? ఆమెకి ఎవరు లేరు కదా నీ ఇంట్లో, నువ్వు ఒక్కడవే కదా ఆమెను చూసుకోవాలి. మాట్లాడుకోవడానికి అమ్మ లేదు, మాట్లాడుకోవడానికి నాన్న లేడు, మాట్లాడుకోవడానికి తమ్ముడు లేడు, మాట్లాడుకోవడానికి ఇరుగు పొరుగు బంధువులు లేరు. అందరినీ వదిలేసి నీ ఊరికి నీ చేయి పట్టుకుని నీ పక్కన ఉంటే నీకు తన సర్వస్వాన్ని అప్పగించిన ఆమెను ఎందుకు బాధ పెడుతున్నావు? ఆమె నీకు తోటిది కదా, నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నువ్వు నిబంధన చేసావు కదా, ప్రమాణం చేసావు కదా, ప్రమాణాలు చేసావు, ఒప్పుకున్నావు కదా భార్యగా. ఏమని ఒప్పుకున్నావు? వ్యాధి ఎందును, బాధ ఎందును, రోగమందును ఈమెతోనే కాపురం చేయదువా అంటే ఏమన్నా చేదును. దారుణం అండి సమాజం. బిడ్డలను కనకపోతే భార్యను వదిలేస్తున్నారా లేదా? నాకు మగబిడ్డనే కను అంటాడు. ఆడబిడ్డలు పుట్టారనుకోండి ఏం చేస్తారు? వదిలేస్తారు. నువ్వు నాకు మగబిడ్డను కనలేదు కనుక, నా వంశం నిలబడలేదు కనుక అంటాడు. ఇదేదో మొగల వంశం అయినట్టు. నా వంశోతారకుడు నువ్వు ఇవ్వటం లేదు కనుక నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. ఎలాగరా విడిచిపెట్టేస్తావు? నీ తోటిది కదా, చచ్చిపోయేంత వరకు ఏలుకుంటానని, రోగం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా ఆవిడతోనే కలిసి కాపురం చేస్తానని మాటిచ్చి కదా పెళ్లి చేసుకున్నావు. ఎలా వదిలేస్తావు? ఎలా విడిచిపెడతావు? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. బైబిల్ ఆలోచనలు ఎంత బాగున్నాయండి, బైబిల్ చెప్పిన సూత్రాలు ఎంత బాగున్నాయి. జ్ఞానం ఉంటేనే కాపురం బాగుంటుంది. దేవుని ఆత్మ నొందిన వాడు భార్యలను విడిచిపెట్టడు, కాపురం చేసుకుంటాడు. కనుక దేవుని పిల్లలారా, కుటుంబం బాగుండాలి అంటే దేవుడి వాక్యం ఒకటే మనకి ప్రధానం.